ప్రజలపై పన్నుల భారాలు మోపిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ 27వ డివిజన్ పరిధిలో దూదిమిల్లు సెంటర్లో జనసేన 27వ డివిజన్ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో మేము సిద్ధమే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్ హాజరయ్యారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో కలిసి ఫ్లాకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 27వ డివిజన్ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి శ్రీను, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్, జన సైనికులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు సాధనాల లోవరాజు, సాధనాల సాయి, బర్రె అప్పారావు, గుర్రాల కిషోర్, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడ 27వ వార్డులో జనసేన పార్టీ ముత్తా సర్దార్ గారి ఆధ్వర్యంలో ఎక్కడో కొబ్బరిగిరిలో ఇచ్చారు ఇల్లులు. 27వ వార్డులో ఎక్కడ పనిచేస్తాం, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళి ఏం బతుకుతాం కష్టపడి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేందుకు మా కష్ట జీవితం అంతా కూడా ఆటో సాధ్యాలకి సరిపోదు. ఇదేమి చేస్తాం, ఎక్కడున్న వాళ్ళకి ఇల్లులు అక్కడే సమస్యలు క్లియర్ చేస్తే మా బతుకులు మేము బతుకుతాం. పొద్దున్న లేతే కూలి పనులు చేసేది ఎక్కడో కొమ్మరిగిరి, ఎక్కడో ఇదోదోలో చెప్తే ఎక్కడ బతుకుతాం మేము. అదే మా ముత్తా సర్దార్ గారి ఆధ్వర్యంలో అయితే ఆయన ఎమ్మెల్యే గారి కింద అభ్యర్థిగా గెలిస్తే మా ఇల్లులు ఇక్కడే మేము స్థాపించుకొని మేము ఇక్కడే ఉండేలాగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మేము ఇక్కడే ఉంటాం. లారీ ఆటో ఈ నెగ్గ ముందు 3 లారీలు ఉండేవి నాకు. ఈ నెగ్గిన తర్వాత ఈ గ్రీన్ ట్యాక్స్ల వల్ల నేను మొత్తం లారీలు సర్వనాశనం చేసుకున్నాను. ఎందుకంటే ఈ ట్యాక్స్లు కట్టలేక, వాయిదాలు కట్టలేక నానా సంఖ్యలు లాగేసాను. పచ్చిగా చెప్పాలంటే బూతులు కూడా చెప్పచ్చు, కానీ బూతులు మేము మాట్లాడతాం, మా లారీ వాళ్ళు మాట్లాడరు. కానీ కొంచెం మమ్మల్ని బతికించండి. మీరు ఇదే అది అని చెప్పేసి ఎక్స్ట్రా మాకు ఇవ్వక్కర్లేదు. ఇది ఎక్స్ట్రా మీకు రాయితీలు మాకు ఎట్టక్కర్లేదు. మా లారీ వాళ్ళు కొంచెం బతికించండి. మేము కొంచెం ఫీజుగా అదే ఏ పథకాలు వద్దు మాకు. పోర్ట్లో ఎక్స్పోర్ట్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. దానికి తోడు ఈ ఆటోలకి, లారీలకి జగన్మోహన్ రెడ్డి పెంచిన ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది భరించలేని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడకపోగా వాళ్ళు ఇచ్చిన పనికిమాలిన సలహాతో ట్యాక్సులు పెంచి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరినీ నాశనం చేస్తున్నారు. ఈ రోజున ఒక లారీకి కానీ ఎంత తక్కువలో తక్కువ సుమారు 1000 రూపాయల నుంచి 1200 నుంచి 2000 రూపాయలు ఉండాల్సిన గ్రీన్ ట్యాక్స్ ఇవాళ సుమారు 20,000 రూపాయలు పెంచారంటే దానికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళిపోతారని ఎదురు చూస్తున్నారు. నువ్వు సిద్ధమని చెప్పడం కాదు, జనాలు అందరూ సిద్ధపడి ఉన్నారు నీకోసం. ఈ ఎలక్షన్లో నిన్ను ఓడించడానికి వాళ్ళందరూ తమ అమూల్యమైన ఓటు మూర్తమే నిన్ను ఓడించడానికి వేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకొస్తారు. మీ అందరూ కూడా ఎదురు చేస్తున్నాం. ప్రతి పేదవాడికి అండగా జనసేన పార్టీ ఉంటుంది.